భయపడుతున్న వాళ్ళు, భయపెడుతున్న వాళ్ళు, భయాన్ని తొలగించేవాళ్ళు. లిటరల్లీ నేనైతే ఆ ఫస్ట్ డే నేను అసలు మీ గురించి నేను కొంతనే తెలుసు. మీ దగ్గరికి వచ్చాను. ఇక్కడున్న పేషెంట్స్ చాలా మందితో మాట్లాడాను. ఆ రోజంతా మీ హాస్పిటల్‌లోనే గడిపాను నేను. వితౌట్ హావింగ్ ఎనీథింగ్. యాక్చువల్లీ చాలా మందితో మాట్లాడుతూ ఉంటే ఒక వార్మ్త్ కనిపించింది మనుషులందరిలో. అండ్ మీతో కలిసిన తర్వాత 2 నిమిషాల్లో మీరు సర్జరీ అనేసారు. టక్కుమన్నాను. నెక్స్ట్ డే గాక నెక్స్ట్ డేనే 1 డే గ్యాప్ అంతే. వచ్చేసి సర్జరీ చేయించుకున్నాను. విచ్ వాస్ వెరీ క్రిటికల్ థింగ్ ఇన్ మై లైఫ్. మేబీ మీకు అది చాలా సింపుల్ థింగ్ కావచ్చు గాక. బట్ యెస్, మీరు అంటే మీ అనుభవం నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు కావచ్చు, లేకపోతే మీరు ఇప్పుడున్న సమాజానికి ఇచ్చేటువంటి సందేశం కావచ్చు, నేషనల్ స్టెప్ ద్వారా తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో మిమ్మల్ని అడిగాను. యూ యాక్సెప్టెడ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ టైం. మల్లికార్జున్ గారు, డాక్టర్ గారు, ఫస్ట్ అసలు యాక్చువల్లీ ఈరోజు పబ్లిక్కి డాక్టర్కి మధ్య ఒక అనుబంధం కాస్త ఇంతకుముందు అంటేనేమో పల్లెటూరు నుంచి వచ్చిన టైం నుంచి కూడా ఆర్ఎంపీ డాక్టర్లు ఉండేవాళ్ళు. అతనే ఊరికి మేజర్గా అతనే మనకు మేజర్ డిసిషన్స్ అన్నీ ఆయన్ని చెప్పేవాడు వైద్యం ఏదైనా చేయాలంటే. కొంతమందికి ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవాళ్ళు. ఆ తర్వాత కాలంలోకి ఇప్పుడు వస్తే ఏమైపోయిందంటే కన్సల్టింగ్ అనేది మొదలైన తర్వాత సో ఈజీగా గూగుల్లో చూసుకోవాలి, రేటింగ్స్ చెక్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే పరిస్థితికి వచ్చాం మనం. మేబీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు కూడా 30 ఏళ్ల నుంచి డాక్టర్గా ఈ వృత్తిలో ఉన్నారు కాబట్టి ఏం మారింది? ప్రజలు మారారా, డాక్టర్లు మారారా, వ్యవస్థ మారిందా? అంటే ఒకటి అంటే మీరు ఒక సింపుల్గా చెప్పేస్తాను దాన్ని. చెప్పండి. మీరే చేశారు. ఒకప్పుడు ఒక డాక్టర్ గారు ఆర్ఎంపీ ఉండేవారు, చూసేవారు అని చెప్పేసి, ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవారు, చూసేవారు. ఇప్పుడు ఆ పేషెంట్ ఒక కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి వస్తాడు, ఒక కన్సల్టేషన్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ 10 నిమిషాల లోపల అన్నీ సెట్ అయిపోతాయి. మీ అనుభవం గురించి అంతే కదా. కరెక్ట్. మీరు నా ముఖం ఎప్పుడు చూడలేదు, నేను మీ ముఖం ఎప్పుడు చూడలేదు అంతకు ముందు. కానీ మన డెసిషన్ అనేది ఆ 10 నిమిషాల్లో అయిపోయింది. ఆ కనెక్ట్ ఒకటి ఏర్పడిపోయింది, మనకు ట్రీట్మెంట్ అయిపోయింది, అంతా అయిపోయింది. అంతే కదా మనకి జరిగింది. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఈ రోజు ఇల్లులో ఇదే జరుగుతుంది మనం అనుకుంటాం, అంతే కదా. మరి ఇదే ఇంత సింపుల్గా ఉంటే మరి ప్రతి చోట ఇది ఎందుకు జరగట్లేదు? అంతే కదా. దట్ ఈస్ ద క్వశ్చన్. వై ఇట్ డజంట్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్ అండ్ వై ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఆడ్ వే? అంటే ఒకసారి ఒక విధంగా కాకుండా ఇంకో విధంగా ఎందుకు అవుతుంది? అంతే కదా. సో దీంట్లో చాలా సింపుల్ అండి. అంటే ఇది నా అనుభవం, ఇది నా వ్యక్తిగత ఒపీనియన్ మాత్రమే అనుకోండి. అలా సో దేర్ ఆర్ 2 ways ఆఫ్ ట్రీటింగ్ ఏ హ్యూమన్ బీయింగ్. అంటే మనము ఇప్పుడు జబ్బుకు ట్రీట్మెంట్ ఇస్తున్నామా, మనిషికి ట్రీట్మెంట్ ఇస్తున్నామా? ఇప్పుడు మీలో ట్రీట్మెంట్ జరిగింది, మీకు ట్రీట్మెంట్ జరిగింది అనుకుంటున్నారా, జబ్బుకు ట్రీట్మెంట్ జరిగింది అనుకున్నారా? రెండు నా దృష్టిలో అయితే కాదు. అది బేసిక్గా మీకు అంటే మీకు చేసాము అంటే మామూలు అయితే వ్యాధికే అని కాదు, వ్యాధికి చేస్తూ మీకు జరిగింది. సో ఇది ఇలా ఉంటుందన్నమాట. బేసిక్లీ ఇఫ్ డాక్టర్ ఫీల్స్ దట్ హీస్ ట్రీటింగ్, ఆయన తను ఒక డాక్టర్ని ఒక మనిషిని ట్రీట్ చేస్తున్నాము అనుకున్న పక్షంలో ద కనెక్ట్ విత్ దట్ పేషెంట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. నేను ఈ జబ్బుకు ట్రీట్మెంట్ చేస్తున్నాను అన్న పక్షంలో ఆ కనెక్ట్ అనేది వేరే విధంగా ఉంటుంది. సో ఇప్పుడున్న దానికి ముందున్న దానికి డిఫరెన్స్ ఏమిటి అంటే అండి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న స్టోరీనే కావచ్చు. ఒకప్పుడు ఒక చిన్న ఊరు ఉండేది, 100 మంది ఉండేవాళ్ళు. ఏమంటే ఒక డాక్టర్ ఉంటాడు, 2 ఉంటారు. ఈ డాక్టర్కి ఆ 100 మంది ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కరి గురించి తెలుసు, ఎవడు ఎలాంటి వాడు తెలుసు, ఎవడు ఏం చేస్తాడో తెలుసు, ఎవడు ఎలాంటి చెడ్డ అలవాట్లు తెలుసు. సో తను ఒక జబ్బుతో వచ్చాడు అనుకోండి, తను జబ్బు కాదు, హీ నోస్ ద హోల్ స్టోరీ అబౌట్ హిమ్. కరెక్ట్, అంతేనా? ఆ పేషెంట్ మొత్తం చదువుతాడు, వాడికి ఎన్ని కష్టాలు ఉన్నాయి, వాడు ఈరోజు ఇది తీసుకోగలుగుతాడా, ఇది వాడు అఫోర్డ్ చేయగలుగుతాడా లేదా, అంటే ఒక మనిషిని ట్రీట్ చేస్తున్నాడు. నీకు ఈ విధంగా ఇంతమంది ఖర్చు అవుతుంది, ఇప్పుడు కాదు, నీకు మళ్ళీ తీసుకో, దీనికి తొందర ఏం లేదు అని చెప్పగలిగే కెపాసిటీ ఉంది తనకి. ఎందుకంటే ఆ మనిషిని పూర్తిగా రీడ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది కాబట్టి. కరెక్ట్. ఈరోజు సంబడి నా ముందు వచ్చి కూర్చున్నాడు, తను ఏంటి తను అని నాకు తెలుసా అండి? సపోజ్ మీరు జర్నలిస్ట్ అని మీరు చెప్పేంతవరకు కూడా నాకు తెలియదు కదా. ఎవరు అంటే తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ జబ్బేనా జీవితం అంతా, ఇంకేదన్నా ఉన్నాయా, ఈ విషయాలన్నీ మనకు తెలియవు కదా అసలు. సో అల్టిమేట్లీ ఏంటి, ఐ టెల్ ట్రీట్మెంట్ టు ద డిసీజ్. ఆ డిసీజ్కి మాత్రమే ట్రీట్మెంట్ చెప్పేస్తాను. మిగతావన్నిటి గురించి నేను పట్టించుకునేంత టైము ఉండదు, అంత ఆలోచన కూడా రాదు. కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడు జరుగుతుందో, ఆ కనెక్ట్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మనం అది తెలుసుకుంటానే
ఈ జబ్బుకు కూడా ట్రీట్మెంట్ చేయగలిగిన రోజు ఒక విచిత్రమైన అనుబంధం అనేది ఏర్పడుతుంది ఎవరికి, డాక్టర్కి, ఒక పేషెంట్కి. ఆ అనుబంధాలు నిజంగా ఏర్పడుతూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. ఆ అనుబంధాలు ఎంతవరకు ఏర్పడుతున్నాయి అనేది డిఫరెన్స్ పాయింట్. అది నిజంగా ఆ అనుబంధాలు ఏర్పడడానికి మనము అంత టైం ఇస్తున్నామా, పేషెంట్ వచ్చి అంత చెప్పుకోగలుగుతున్నాడా, ఈజ్ ఏబుల్ టు ఓపెన్ అప్ హిమ్సెల్ఫ్, తనుగా ఓపెన్ అవుతున్నాడా, అంత టైం ఒక డాక్టర్ ఇవ్వగలుగుతున్నాడా, అంత కనెక్ట్ ఆ మనిషితో చేయగలుగుతున్నాడా లేదా అనేది చాలా కష్టం చెప్పడం. ఒకసారి అవుతుంది, ఒకసారి అవుతుంది. సరేనా? సో నా ఉద్దేశంలో ఒకప్పుడైతే మీరు ఒక 25 ఏళ్ల ముందు ఇలాంటి తలనొప్పులు లేవు అని ఎందుకు అనుకున్నారు అంటే ఆ డాక్టర్ తన గురించి, ఎవరి గురించి, ప్రతి ఒక్కరి గురించి తనకు తెలుసు కాబట్టి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా తెలిసే అవకాశం కూడా లేదు కాబట్టి, తన జబ్బుకు మాత్రమే ఆలోచించి ట్రీట్మెంట్ చెప్పగలుగుతాడు కాబట్టి, మిగతా విషయాలన్నీ తన దృష్టిలో పెట్టుకోలేడు కాబట్టి ఈ డిస్కనెక్ట్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇంకా లాస్ట్కి ఆ డిస్కనెక్ట్ ఉన్నప్పుడు ఏమిటి, ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ లిటిల్ ట్రస్ట్. మీరు ఆ నిమిషంలో నన్ను నమ్మారు, వీడు నాకు బాగా చేస్తాడని చెప్పేసి అనుకోగలిగారు, అంతే. ఆ ఒక్క స్ప్లిట్ డెసిషన్లో మనకు మనసుకు నచ్చేస్తుంది, మనం చేసేసుకుంటాం, అంతే. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.